సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. దర్శకుడు తేజ అంటే ఒకప్పుడు ఓ సంచలనం. ఆ సంచలనం తాలూకు వాడి వేడి కొన్నాళ్ల పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగానే కొనసాగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా వేడి తగ్గటం మొదలు పెట్టింది. ప్రస్తుతం తలబడిపోయింది. ఇండస్ట్రీ మాత్రం తేజ నుంచి మునుపటి వేడిని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. తేజ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్ ని అందుకోలేకపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఆయన హోరా హోరీ అనే సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన తేజ సినిమాలన్నీ కూడా సక్సెస్ కి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వచ్చాయి. మరి ఈ సినిమా అయినా తేజ స్టైల్ విజయాన్ని తెలుగు సినిమా పరిశ్రమకి అందించే అవకాశం ఏమైనా ఉందేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే బసవ ఓ పెద్ద రౌడీ. పోలీస్ ఆఫీసర్ కూతురైన మైథిలిని అతను ప్రేమిస్తాడు. ఆమెను దక్కించుకోవడం కోసం ఇద్దరిని హత్య చేస్తాడు. తన కళ్ల ముందే హత్యలు జరగడంతో షాక్ అవుతుంది మైథిలి. బసవ నుండి మైథిలిని ఎలా తప్పించాలో తెలియక ఫ్యామిలీ ఆమెని కర్ణాటకలోని ఓ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లిపోతుంది. షాక్ మూలంగా అబ్నార్మల్ కండిషన్ లో ఉన్న మైథిలి స్కంద పరిచయంతో మామూలు మనిషి అవుతుంది. స్కంద మైథిలి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత పరిస్థితులు స్కెచ్ చేసి మైథిలి స్కంద మధ్యలోకి బసవను కూడా తీసుకొచ్చి పెడతాయి. ఆ పైన అమాయకుడైన స్కంద మైథిలిని దక్కించుకోవడం కోసం రాక్షసుడైన బసవతో ఎలా తలపడ్డాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సాధారణంగా దర్శకుడు తేజ అంటే వైవిధ్యమైన కథల్ని ఎంచుకోరు. నార్మల్ కథల్ని ఎంచుకుని వాటికి వైవిధ్యమైన స్క్రీన్ ప్లే ని జోడించి ప్రేక్షకుల్ని కట్టుపడేస్తూ ఉంటారు. ఆయన హిట్లు కొట్టిన సినిమాలన్నీ కూడా ఆ బాబతే. ఆ ప్రకారమే ఈ సినిమాలో కూడా ఓ సింపుల్ కథని ఎంచుకున్నారు. కాకపోతే బ్యాడ్ లక్ ఏమిటి అంటే స్క్రీన్ ప్లే కూడా సింపుల్ గానే ఉంది. తేజ గారి కథ అంటే అమాయకమైన హీరో బలమైన విలన్ ని ఎలా కొట్టాడు అన్నదే. ఈ పాయింట్ కే ఆయన ఆసక్తికరమైన నేపథ్యాలు జోడించి మంచి పాటలు పెట్టి గతంలో హిట్లు కొట్టారు. ఈ సినిమాలో కూడా అలాగే ట్రై చేశారు. కానీ హీరో పాత్ర వరకు అయితే అమాయకంగా ఎప్పటిలాగానే తేజ గారి హీరో లాగా బాగానే ఉన్నాడు. కానీ విలన్ మాత్రం తేజ గారి ఇంతకు ముందల విలన్ల స్టాండర్డ్స్ ని అందుకోలేకపోయాడు. ఈ హోరా హోరీ సినిమాలో విలన్ పాత్రకి సినిమాలో ఉన్న మిగతా పాత్రలన్నీ ఓ బీభత్సమైన బిల్డప్ ఇస్తాయి. కానీ మనం చూడటానికి ఆ బిల్డప్ కనిపించదు. నార్మల్ వీధి రౌడీలా ఉంటాడు. అతనికి పోలీసులు భయపడటం ఏంటో అర్థం కాదు. ఆ క్యారెక్టర్ చేసిన అతనిలో కూడా ఆ వికృతం అనేది కనిపించదు. భయపడాలని అనిపించదు. కమెడియన్ లో ఉన్నాడు. ఈ కథలో ఎమోషన్ పండాలి అంటే తప్పకుండా ఆ విలన్ లో ఉన్న రాక్షసత్వం ప్రేక్షకులను కూడా భయపెట్టాలి. కానీ ఈ సినిమాలో విలన్ చేసే పనులు కానీ అతని యాటిట్యూడ్ గానీ అన్ని కూడా చిల్లరగా ఉంటాయి. మరి ఈడేం చేస్తున్నాడని వాళ్ళందరూ భయపడుతున్నారా, ఎందుకు ఆడికంత ఈ సీన్ ఇస్తున్నారు అని అనిపిస్తా ఉంటది. నువ్వు నేను సినిమాలో తెలంగాణ శకుంతల క్యారెక్టర్, జయంలో గోపిచంద్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అంత పవర్ఫుల్ గా ఉన్నవాడిని ఈడు ఎలా కొడతాడరా అని అందరం ఆలోచిస్తాం. కానీ ఈ సినిమాలో ఫస్ట్ నుంచి అర్థమైపోతా ఉంటది. ఈ బోడి విలన్ కొట్టడానికి హీరో ఇంతసేపు ఆలోచించాలా అని అనిపిస్తానే ఉంటది. ఎప్పుడైతే అలా అనిపించిందో ఈ కథ ఫెయిల్ అయినట్టే అనుకోవాలి. అలా తేజ గారు ఈ సినిమాకి సంబంధించి విలన్ విషయంలో కొంత పొరపాటు పడి హోరా హోరీ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేశారు. అలా ఈ సినిమాలో అసలైన సంగతే మంగళం అయిపోయింది. ఇక మిగతా వాటి గురించి ఏం మాట్లాడుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు. అన్ని కూడా సోసోగా ఉన్నాయి. తేజ సినిమా అంటే కామెడీకి కూడా కొంత ప్లేస్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో రొటీన్ గానే తేజ నవ్వించడానికి ప్రయత్నించి పెద్దగా ఆకట్టుకోలేదు. అలానే తేజ సినిమాల్లో స్పెషాలిటీ ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ప్రేమకు సంబంధించిన ఎమోషన్ కానివ్వండి, మిగతా క్యారెక్టర్స్ తో క్రియేట్ ఎమోషన్ కానివ్వండి పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించలేదు. క్లైమాక్స్ లో కొంచెం అలా అనిపించి ఆగిపోతుంది అంతే. బలంగా గుర్తు పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేంత ఎమోషన్ అయితే ఈ సినిమాలో లేదు. ఈ సినిమా వరకు హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరూ బాగా యాక్ట్ చేశారు కూడా. ఆ తర్వాత లొకేషన్స్ తేజ గారు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకుని పట్టుకున్నారో కానీ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సినిమా అంతా కూడా కనిపించే అట్మాస్ఫియర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీకి సంబంధించి ఈ సినిమాకి మంచి మార్కులు వేయచ్చు. ఆ తర్వాత ఈ సినిమాలో కాస్త బోర్ కొట్టకుండా చివరి వరకు కూర్చున్నాం అంటే అందుకు ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. అది కళ్యాణి మాలిక్, అదే కళ్యాణ్ కోడూరి గారి. ఆయన కంపోజ్ చేసిన పాటలు చాలా బాగున్నాయి. వాటిని తేజ గారు బాగా పిక్చరైజ్ చేశారు. టెక్నికల్ గా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పుకోవాలి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కి సంబంధించి అక్కడక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బహుశా బడ్జెట్ అడ్జస్ట్మెంట్స్ అనుకుంటా. ఇక నటీనటుల అభినయం విషయానికి వస్తే దిలీప్ ఆకట్టుకున్నాడు. అందంగా ఉన్నాడు. మంచి ఫ్యూచర్ ఉంటుంది కుర్రోడికి. ఆ తర్వాత దక్ష బాగుంది. అమ్మాయి కళ్ళల్లో అట్రాక్షన్ ఉంది. పెర్ఫార్మెన్స్ కు సంబంధించి కూడా మంచి స్టఫ్ ఉన్న క్యాండిడేట్ లాగానే అనిపిస్తా ఉంది. మంచి రోల్స్ పడితే ఉపయోగపడే మెటీరియలే. కానీ ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మాయికి ఎటువంటి అవకాశాలు ఉంటాయో ఊహించలేం. విలన్ గా నటించిన చస్వా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. వీరు కాకుండా మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు అనుకోవాలి. మొత్తంగా ఈ హోరా హోరీ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే దర్శకుడు తేజ తన మ్యాజికల్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఓ రెగ్యులర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అది హోరా హోరీ అనుకోవచ్చు. కాబట్టి తేజ స్టైల్ ఆఫ్ రెగ్యులర్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది హోరా హోరీ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.